సమర్పిస్తుంది టైమ్స్ ఆఫ్ భారతి తెలుగు టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాంత్ రెడ్డి సేవలు మరవలేనివి. ఘనంగా డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ను సంక్రాంతి పండుగ రోజున మర్యాదపూర్వకంగా కలిసిన కురవ సంఘం జిల్లా నాయకులు. రాజన్న సిరిసిల్ల గ్రామ యువతను ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికే స్పోర్ట్స్. ప్రభుత్వ భూములు స్వచ్ఛందంగా అప్పగించాలి. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో 6 ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింత. మీడియా సమావేశంలో వెల్లడి. ఉత్తరప్రదేశ్ తీర్థయాత్రలో విషాదం. శ్రీకాంత్ రెడ్డి సేవలు మరవలేనివి. ఘనంగా డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి లాప్రోస్కోపీ సర్జన్, జమ్మికుంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పారుపల్లి శ్రీకాంత్ రెడ్డి సేవలు పేద ప్రజలు ఎన్నటికీ మరవలేనివని తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్వి అర్జున్ పేర్కొన్నారు. బుధవారం డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎస్ఆర్ ఆసుపత్రిలో శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చేత కేక్ కట్ చేసి కేక్ తినిపించి ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మారుమూల గ్రామం నుంచి పేద కుటుంబం నుండి వైద్యుడిగా ఎదిగి ఎంతో మందికి నిస్వార్థంగా సేవలందిస్తూ పేద ప్రజల ప్రాణాలు రక్షిస్తున్న గొప్ప వైద్యుడు అన్నారు. ఎంతో మందికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని తక్షణమే స్పందించి సరైన సమయంలో సరైన వైద్యం అందించి ప్రాణాలు రక్షించిన పేదల వైద్యుడు శ్రీకాంత్ రెడ్డి అని కొనియాడారు. అలాంటి వైద్యుడు శ్రీకాంత్ రెడ్డి నిండు నూరేళ్లు జీవించి పేద ప్రజలకు మరెన్నో సేవలు అందించాలని ఆకాంక్షించారు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి బుకేలు, శాలువలతో సన్మానం చేసి భోగి, మకరి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలను తెలియజేసిన కురుమ సంఘం నాయకులు. అడ్హాక్ కమిటీ జిల్లా అధ్యక్షులు కడారి ఐలన్న కురుమ, రాష్ట్ర కార్యదర్శి ఎల్కపల్లి లచ్చయ్య కురుమ, జిల్లా సహాయ కార్యదర్శి మేకల నర్సయ్య కురుమ, కురుమ ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దయ్యాల వీరయ్య కురుమ ఈ సందర్భంగా కురుమల సమస్యల గురించి వివరించి పరిష్కారం చేయవలసిందిగా కోరటమైనది. రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండల కేంద్రంలోని టీపీఎల్ క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. జరిగిన టీపీఎల్ క్రికెట్ పోటీల్లో ఏగుర్ల 11 టీం మొదటి స్థానంలో నిలిచింది. ముఖ్య అతిథిగా హాజరైన మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ మరియు వాయిస్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నరసింహగౌడ్, పెద్దూరు తిరుపతి టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజన్న, అంకరపు రవిలు మాట్లాడుతూ నేటి సమాజంలో చదువులకు ఇస్తున్న ప్రాముఖ్యత క్రీడలకు ఇవ్వడం లేదన్నారు. ఆటలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు చదువుతో పాటు ఆటలకు సైతం అలవర్చాలని తెలిపారు. క్రికెట్ ఆటలో రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా ఎదిగి జిల్లా పేరుతో పాటు గ్రామ పేరును కూడా ఉన్నత స్థానంలో ఉంచాలన్నారు. గెలిచిన వాళ్ళు గొప్పోళ్లు కాదు, ఓడిన వాళ్ళు తక్కువ కాదు. ఆటలో గెలుపోటములు సాధ్యమని సూచించారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టర్ మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వ భూమి అప్పగింతపై ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ కీమియా నాయక్ తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ తంగలపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన కూనవేణి నర్సయ్య గ్రామ సర్వే నెంబర్ 464/4లో గల 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని సాగు చేసుకుంటున్నాడని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ తెలిపారు. తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన బుత్సలింగం గ్రామ సర్వే నెంబర్ 365/2లో ఎకరం ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే సదరు భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని, ఈ భూములను పేద ప్రజలు సంక్షేమం కోసం వినియోగిస్తామని, పేద ప్రజలకు ఇంటి పట్టాలు పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు వినియోగిస్తారని కలెక్టర్ తెలిపారు. 2018 నుంచి 23 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతు బంధు, పీఎం కిసాన్ మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందినందుకు ఆ సొమ్ము రికవరీ కోసం డిమాండ్ నోటీసు జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ భూములు గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. భాయన్సా డివిజన్ నుంచి ఈ నెల 1న తీర్థయాత్రకు బయలుదేరిన యాత్రికుల బస్సు మంగళవారం అగ్ని ప్రమాదానికి గురైంది. గ్రామస్తుల వివరాల ప్రకారం యాత్రకు బయలుదేరిన 50 మంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బృందావన్ క్షేత్ర సందర్శనకు తరలి వెళ్లారు. ఇందులో కుబీర్ మండల పల్సికి చెందినటువంటి శీలం దత్తాత్రి అనారోగ్యంతో దర్శనానికి వెళ్లకుండా బస్సులోని ఉండిపోయాడు. ఇదే సమయంలోని బస్సుకు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో సజీవ దహనమయ్యారు. ఈ నెల 16 నుంచి 20 వరకు గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లుగా సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలియజేశారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో బుధవారం అధికారులతో ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నీలకంఠుని రథోత్సవం భక్తజన పరవశం. చేనేతపురిలో నేటి నుంచి సంబరాలు. నెల రోజుల పాటు వేడుకలు. హరోహర భక్తజన సంరక్షక నామస్మరణతో ఎమ్మిగనూరు పట్టణం మారుమోగింది. వేద పండితుల మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ సాగిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం భక్తజన సంద్రంగా మారింది. ఆశేష భక్తుల హర్షధ్వనాల మధ్య జాతర సంబరం అమరానంటింది. బుధవారం సాయంత్రం 5:55 మొదలైన మహారథోత్సవంలో 2 లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో కొలువైన నీలకంఠునికి పురోహితులు విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం తేరు బజారు వరకు ఉత్సవమూర్తి ముక్కంటిని ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. స్వామిని పీఠంపై అధిష్ఠింపజేసి హోమం చేపట్టారు. పూర్ణ కుంభంతో స్వామికి నైవేద్యం సమర్పించి హోమం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని మహారథంపై అధిష్ఠింపజేసి హారతి పట్టారు. ఆ తర్వాత భక్తజనుల శివనామస్మరణ నడుమ రథం కనుల పండుగగా ముందుకు కదిలింది. రథం లాగి స్వామి కృపకు పాత్రులయ్యేందుకు భక్తులు పోటీ పడ్డారు. రథోత్సవం శ్రీ ఊర్కండయ్య స్వామి ఆలయం వరకు చేరుకోగానే స్వామికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మహారథాన్ని తిరిగి యథాస్థానానికి చేర్చారు. ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. విశిష్ట పూజా ఘట్టాలు, నందికోళ్ల సేవ, గురవయ్యల నృత్యాలు, కోలాటాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చేయొద్దు
ఆడున్నావా బయట చెయ్యొద్దు చెయ్యొద్దు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం ప్రజలకు కుంకు బంగారంగా నిలిచిన శ్రీ నీలకంఠేశ్వరుని రథోత్సవం సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బివి జయనాథేశ్వర రెడ్డి పిలుపు మేరకు జిల్లాలోని పలువురు ప్రముఖులు నేతలు ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకుని రథోత్సవం వేడుకలను తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి రథోత్సవంలో కర్నూలు ఎంపీ బస్సిపాటి నాగరాజు, తెదేపా జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, ఆలూరు తెదేపా ఇన్ఛార్జి వీరభద్రగౌడు, మంత్రాలయం తెదేపా ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రరెడ్డి నీలకంఠేశ్వర స్వామి రథోత్సవాన్ని కనుల విందుగా తిలకించారు. అనంతరం నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలోని సర్వేజన సుఖినో భవంతు అంటూ ప్రత్యేక పూజలను నిర్వహించారు. చెయ్యొద్దు ఆడున్నావా బయట చెయ్యొద్దు చెయ్యొద్దు
బొమ్మ సెంటర్ సమీపంలోని ఓ రైతు పొలంలో వేసిన నీటి బోర్ ప్రమాదంగా దర్శనమిస్తుందనే చెప్పాలి. ఎప్పుడో వేసిన బోర్ ప్రస్తుతం చుట్టూ కూలిపోయి ప్రమాదంగా మారింది. చిన్నపిల్లలు తిరిగే ప్రాంతం కావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనలో వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోర్ను పూడ్చాలని కోరుతున్నారు.